పేజీ చూస్తూనే ఆ కాలు కనిపిస్తున్నాయి. ఆ అనే పూర్తి పలుకు ఒకే అక్షరంతో వచ్చేసింది. కానీ స్పష్టంగా పలకాలంటే మాత్రం అందులో క్ ప్లస్ ఆ అనే రెండక్షరాల కలయిక ఉంది. మనకు తెలుసు పలుకును ఇంగ్లీష్లో సిలబుల్ అంటాము అని. అలాగా ఒకే అక్షరంతో సిలబుల్ ఏర్పడితే అది అచ్చు, ఓవెల్. వేరే అక్షరాల సపోర్టుతో సిలబుల్ ఏర్పడితే అది హల్లు, కన్సోనెంట్. ఆ నుండి అహా వరకు ఏ సపోర్ట్ లేకుండా ఒకే అక్షరంతో పూర్తి పలుకు వచ్చేస్తుంది. అందుకే ఆ నుండి అహా వరకు వచ్చే అక్షరాలను అచ్చులు అని చదువుతాం. అదే కా నుండి క్ష వరకు ప్రతి అక్షరము మరో అక్షరంతో కలిసి ఏర్పడుతూ ఉంది. క్ ప్లస్ ఆ కా, ఖ ప్లస్ ఆ ఖ, గ్ ప్లస్ ఆ గ, ఘ ప్లస్ ఆ ఘ, అలా క్ష ప్లస్ ఆ క్ష అని. అందుకే కా నుండి క్ష వరకు వచ్చే అక్షరాలన్నింటినీ హల్లులు అని చెప్తాం. ప్రతి హల్లు ఏదో ఒక అచ్చుతో కలిస్తే గాని సిలబుల్ ఏర్పరచదు. రమణ ఆర్ఏ ర ఎంఏమ ఎన్ఏనా అని అంత ఈజీగా వినబడిన శబ్దానికి అక్షర రూపం ఇవ్వడమే భాష. కేవలం కొన్ని గంటల్లో విపరీతమైన ఆత్మవిశ్వాసంతో ఇటు తెలుగైనా అటు ఇంగ్లీష్ అయినా అలవోకగా చదివేద్దాం, వ్రాసేద్దాం. దిస్ ఇస్ ఫ్రమ్ విఆర్ గ్రూప్ రాయచోటి, అన్నమయ్య డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్.